2025 లో మొబైల్కి 10,000 పెట్టి కూడా ఈ ర్యామ్ వేరియంట్ కొంటే మీ డబ్బులు తగలేసినట్టే. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ మన ఛానల్లో అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో కొనదగిన బెస్ట్ మొబైల్స్ ఏంటి జనవరి 2025లో అని ఒక వీడియో చేశాను. చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో 10,000 ప్రైస్ రేంజ్లో కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ A14. ఆగండి, పూర్తిగా విన్న తర్వాత వేస్ట్ మొబైల్ అని కామెంట్ చేయండి. సో దీనికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడ్ చేయడానికి. ఓన్లీ హార్డ్ కోర్ శాంసంగ్ లవర్, శాంసంగ్ మొబైలే కావాలి అని కొంతమంది పట్టుకొని కూర్చుంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్. సో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని అరౌండ్ 10,249కి అయితే వస్తుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఒక మెలిక కూడా వీళ్ళు పెట్టారు, ఎయిర్టెల్ సిమ్ లాక్డ్. అంటే మీరు ఎయిర్టెల్ సిమ్ మాత్రమే వాడాలి అండ్ అంతేకాకుండా 249 లేదా అంతకంటే ఎక్కువే రీఛార్జ్ చేయాలి. అది కూడా 18 months వరకు. 18 months తర్వాత మీరు ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ వెళ్ళొచ్చు అండ్ ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిస్ప్లే బాగానే ఉంటుంది. 6.6 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే, Exynos 1330 ప్రాసెసర్ మామూలుగా యావరేజ్గానే పర్ఫామ్ చేస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, 13 MP ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ 2 MP ఈ రెండు సెన్సార్స్ యూజ్లెస్ ఉంటాయి. 5000 mAh బ్యాటరీ, 15 watt ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బట్ బాక్స్లో ఛార్జర్ ఉండదు. 114తో వస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. శాంసంగే కావాలంటే దీనికి వెళ్ళండి 10,000లో, లేదా అస్సలే వద్దు ఈ మొబైల్. లేదు మేము ఇంకొక 2,000-1,500 పెంచుకుంటామంటే శాంసంగ్ M15 లేదా F15 రెండు సేమ్ మొబైల్సే. బట్ ఫ్లిప్కార్ట్లో F15 పేరుతో, అమెజాన్లో M15 పేరుతో ఉంటుంది. సో అది దీనికంటే చాలా అంటే చాలా బెటర్ ఫోన్. సో మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. AMOLED డిస్ప్లే. మన ఛానల్లో దానికి సంబంధించిన రివ్యూ ఉంది. ఒకవేళ మీరు 12,000 వరకు వెళ్తే ఆ శాంసంగ్ మొబైల్కి వెళ్ళండి, బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ నార్జో N65. ప్రజెంట్ అయితే 2,000 అప్లై కూపన్ అయితే అవుతుంది. అమెజాన్లో కొంటే 10,500కి అయితే వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 12,500. ఈ ప్రైస్ నేను కొంచెం ఫ్లూయిడ్గా రన్ అయ్యే మొబైల్ అని అయితే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. మరీ హెవీ గేమింగ్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. అండ్ డిస్ప్లే 6.67 inch సైజ్లో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 15 watt ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్లో ఛార్జర్ కూడా వస్తుంది. 2+3 years Android అప్డేట్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే Android 14తో వస్తుంది. మంచి ఆప్షన్ 10,500లో. అండ్ నెక్స్ట్ ఇది రెడ్మీ A4. ఒకవేళ మీ బడ్జెట్ 9,000 కంటే కిందకి ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కూపన్ 500 ఉంది, దాంతో కలిపి కొంటే మీరు 8,498కి అయితే వస్తుంది. కూపన్ ఏంటి అనిపించవచ్చు, ఆ బై నౌ పక్కన టిక్ మార్క్ ఉంటుంది, లేదా మొబైల్ యాప్లో అయితే అప్లై అనే ఆప్షన్ వస్తుంది అమెజాన్లో. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. కూపన్ అంటే ఏదో కోడ్ ఎంటర్ చేయడం కాదు. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే దీనికి సంబంధించి మంచి ఐడియా అయితే ఉంటుంది. సో 8,500లో సో చాలా మంచి ఆప్షన్. స్నాప్డ్రాగన్ 4H Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో డైలీ టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా Android 14తో వస్తుంది. అప్డేట్స్ గురించి అయితే వాళ్ళు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ 2+3 years ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి బడ్జెట్ మొబైల్ కాబట్టి. అండ్ 6.88 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా పర్లేదు ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 5160 mAh బ్యాటరీ, 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో వీళ్ళు 33 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అదైతే మంచి విషయమే. ఒకవేళ మీ మొబైల్ వేరే మొబైల్స్ ఏమైనా 33 watt సపోర్టెడ్ ఉంటే దానికి కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మోటో G45. 10,999కి అయితే ప్రజెంట్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే మంచి ఆప్షన్. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మంచి ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. డైలీ టాస్క్లో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టదు. ఇంకా లెదర్ బ్యాక్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడడానికి కూడా ఈ ప్రైస్ రేంజ్ 11,000 ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్లో అయితే ఉండదు. బట్ డిస్ప్లే మాత్రం HD రెజల్యూషన్తో వస్తుంది. 6.5 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే కాంప్రమైజ్ అవుతాము అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆల్రెడీ G32 రివ్యూ మన ఛానల్లో ఉంది. సేమ్ అలాగే ఉంటుంది ఈ మొబైల్ కూడా. ఒకసారి కావాలంటే ఆ రివ్యూని అయితే చెక్ చేయండి. డిస్ప్లే HD రెజల్యూషన్ తప్పితే రిమైనింగ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. IP52 రేటింగ్ ఉంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 128GB UFS 2.2 స్టోరేజ్, 4GB 8GB రెండు ఆప్షన్స్లో వస్తుంది. LPDDR4X ర్యామ్తో అండ్ 12 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కాకుండా మరొక కానీ ఏంటంటే 1 year అప్డేట్ మాత్రమే వస్తుంది, Android అప్డేట్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే సో పర్ఫార్మెన్స్, లుక్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ని. అండ్ నెక్స్ట్ ఇది మోటో G35. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని మొబైల్స్లో బెస్ట్ ఆప్షన్గా నాకు అనిపించింది. ఎందుకంటే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది, ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. మెయిన్గా ఇందులో లుక్స్ అయితే అదిరిపోతాయి. సేమ్ G45 లాగే ఉంటుంది. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, లుక్స్ బాగుంటాయి.
కాకపోతే G45 కంటే పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం తక్కువ, అదర్వైజ్ చాలా మంచి ఆప్షన్. UniSoC T760 ప్రాసెసర్తో అయితే వస్తుంది. గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ ప్రయారిటీ కాకపోతే అయితే సో ఓవరాల్గా ఇది మంచి ఆప్షన్ 9,999కి. సో ఇవి అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో ప్రెసెంట్ ఉన్న వాటిలో బెస్ట్ మొబైల్స్. ఒకవేళ మీరు ఇంకో 2,000 3,000 పెంచుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో అది వేరే విషయం. అండర్ 15,000 బెస్ట్ మొబైల్స్ వీడియో మీరు కావాలంటే అయితే నేను కవర్ చేస్తాను. బట్ స్ట్రిక్ట్లీ 10,000 ఉంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ మొబైల్స్లో ఏదో ఒకటైతే మీరు పర్చేస్ చేయొచ్చు. వీటి బయ్యింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ నేను ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను.